హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో ఉండే పాసిబిలిటీస్ ఏంటి, ఈరోజు మార్కెట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటి, మేజర్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టార్స్ ఏమున్నాయి అండ్ అదేవిధంగా స్ట్రాంగ్ స్టాక్స్ ఏమున్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. మొన్నటి వీడియో వ్యూస్ కంటే ఈరోజు వ్యూస్ తగ్గినాయి అంటే బికాజ్ ఏదో ఒక వీడియో ఎక్కడ ఒక పాయింట్ మీకు ల్యాగ్ అవుతుంది అనుకుంటా. ఒకవేళ ఏదైనా మీకు ల్యాగ్ అనిపిస్తుంటే సో డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. పూర్తిగా చూస్తేనే నేను చెప్పే పూర్తి పాయింట్ అండ్ నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. సో కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ 59,354.20కి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 400 పాయింట్స్, నియర్లీ 408 పాయింట్స్ ఫాల్ అయ్యి మనకి ఎగ్జాక్ట్లీ 59,273.80కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. మనం నిన్నటి మార్కెట్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎగ్జాక్ట్ మార్కెట్ ఒక్క విధంగా కూడా మార్కెట్ జరగకపోవడం ఇది ఒక వింత అనే చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే మనకి ఫినాన్షియల్ సెక్టార్స్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు అండ్ మోస్ట్లీ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోవడం, ఆల్ టైమ్ హైస్ దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్స్ ఇంకా అదే కంటిన్యూ అవ్వడం, మార్కెట్లో బిగ్గెస్ట్ మూవ్స్, బిగ్ ర్యాలీస్ ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకపోవడం, జీడిపి డేటా లాంటి ఒక మేజర్ న్యూస్ వచ్చినా సరే మార్కెట్లో స్ట్రాంగ్ మూవ్స్ ఎక్కడ కనబడకపోవడం ఒక వింతనే చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం మార్కెట్లో ఈరోజు ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీక్లో మ్యాక్సిమం మార్కెట్కి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ హాఫ్లో ఏమైనా మీకు మూమెంట్స్ వస్తే ట్రస్ట్ చేయొద్దు, ఇట్స్ ఎ ట్రాప్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం నిన్న మనం ఏదైతే ఒక జోన్ కింద యాక్ట్ చేస్తుందని చెప్తున్నామో 59,499 అండ్ అదేవిధంగా 59,426 ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసేంత వరకు నేను మార్కెట్ని బొల్లు వైపు చూడడం ట్రై చేయట్లేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే నేను స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా చూసేది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా చూసేది అయితే మాత్రం 59,499.35 లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే స్ట్రాంగెస్ట్ లెవెల్ ఇది కాదు, ఇది 59,787. బట్ ఈ యొక్క లెవెల్కి వెళ్ళాలి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఈ లెవెల్ నేను కన్సిడర్ చేసుకునే ముందు నేను 59,632.40 లెవెల్ని ఒక మైన్యూర్ లెవెల్గా అయితే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మేజర్గా ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేశాక బుల్ వైపు చూడడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా 59,632 లెవెల్ అండ్ 59,787 లెవెల్ని సెకండరీ లెవెల్గానే అయితే చూస్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసే లెవెల్ మనందరికీ తెలుసు 59,140 లెవెల్. ఇది పాస్ట్లో మనకి మార్కెట్ ఎగ్జాక్ట్ ఇదే లెవెల్ నుంచి ఎక్కువగా రియాక్షన్స్ కనపడడం. నేను స్పెసిఫిక్గా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అది కూడా నా పాయింట్ ఆఫ్లో నేను ఈ యొక్క లెవెల్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను. బికాజ్ ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా రివర్సల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూస్లీ థర్డ్ డే కూడా మార్కెట్ స్ట్రాంగ్ ఫాల్ అయితే చూసాము. సో ఆ ఫాల్ నుంచి మార్కెట్ రికవరీ జరిగి నిఫ్టీలో వచ్చే కొత్త ఫ్రెష్ బయర్స్తో మార్కెట్ మరలా పుంజుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొత్త బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ని బుల్లిష్గా అయితే చూడడానికి ట్రై చేస్తాను. సో అందుకనే 59,140.10 లెవెల్ని మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నాను. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ 26,087.95 అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 144 పాయింట్స్ డౌన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 26,032.20కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సేమ్ యాజ్ ద బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనం లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేసామో అందులో ఒక్క లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ ఫాలో అవడం, మనం రెస్పెక్ట్ చేసిన ఒకే ఒక్క లెవెల్ 26,063 లెవెల్. ఈ లెవెల్ దగ్గరనే సస్టైన్ అవ్వడం తప్ప మార్కెట్లో బిగ్ ర్యాలీస్ క్రియేట్ అవ్వలేదు. నిన్నటి మార్కెట్లో మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. నిన్నటి మార్కెట్లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, నిన్నటి మార్కెట్లో ఏదైతే మూమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేసామో ఆ మూమెంట్ రాకపోవడం. సో ఈరోజు మార్కెట్లో ఒకవేళ మనం బై వైపు వెళ్దామని ఒక ఫియర్ని అయితే క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం పాజిటివ్గా చూసుకుంటే మనకి నిన్నటి లాస్ట్ హాఫ్ 1 అవర్లో మార్కెట్ ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ కనబడింది. కాబట్టి ఈరోజు మార్కెట్లో బయ్యింగ్ ఇంపాక్ట్ని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ మనం చూసుకోవాల్సిన మేజర్ లెవెల్ ఏదైనా ఉందంటే మాత్రం 26,080.40 ఏదైతే ఉందో ఈ లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్కి అయితే చూస్తుంది. ఇఫ్ ఇట్ కేస్ ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అది బ్రేక్ అయితే 26,139.60 లెవెల్ని నేనైతే రివర్సల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది రివర్సల్ కాకపోతే రైట్ నెక్స్ట్ లెవెల్ చూసేది ఇదే. కాకపోతే నేను మేజర్గా చూసేది అయితే మాత్రం 26,139.60 లెవెల్. ఈ లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెంట్గా అయితే కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను.
అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్‌గా చూసుకునే లెవెల్ ఏదైతే నిన్నటి మార్కెట్‌లో నేను పూర్తిగా ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్ 25,979.80 ఈరోజు నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే స్ట్రాంగ్‌గా సపోర్ట్‌గా చూసేది కూడా ఇదే లెవెల్. ఈ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్, ఒక స్ట్రాంగ్ మొమెంటమ్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. సో, మార్కెట్ ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే దెన్ డెఫినెట్‌లీ మార్కెట్‌లో డెఫినెట్‌గా ఈరోజు మార్కెట్ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకన్నది కూడా పాజిటివ్స్‌లో మాట్లాడదాం. అండ్ ఒకవేళ మనం సెన్సెక్స్ గురించి మాట్లాడితే సెన్సెక్స్ మనకి ఎగ్జాక్ట్‌లీ 85,328.03కి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్‌లీ 85,138.27కి అయితే క్లోజ్ అయింది. -500 పాయింట్స్ ఫాల్ అయ్యి. సో, కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ, కంపేర్ టు ద నిఫ్టీ సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఫాల్ అయింది. బికాజ్ మొమెంటమ్ కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి. సో, ఈరోజు నేను గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినిట్‌గా చూసే లెవెల్ 85,469.79 లెవెల్‌ని ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ చేస్తే 85,711.35 లెవెల్. మేజర్ రెసిస్టెన్స్‌గా ఈ 2 లెవెల్స్‌ని మాత్రమే నేను చూస్తున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి 84,980 లెవెల్‌ని బ్రేక్ డౌన్ అయితే గాని ఎవరు కూడా సెల్ వైపు ట్రై చేయొద్దు. ఎందుకు సెల్ వైపు ట్రై చేయట్లేదంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదొక స్ట్రాంగెస్ట్ జోన్. ఈ జోన్‌ని పూర్తిగా బ్రేక్ డౌన్ జరిగేంత వరకు ఎవరు కూడా ఎటువంటి ట్రస్ట్‌ని అయితే బిల్డ్ చేసుకోవద్దు. ఒకవేళ బ్లైండ్ స్పాట్ ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్‌లీ ఫస్ట్ హాఫ్‌లో మీకు స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు డెఫినెట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్. ఇప్పుడు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చూసుకుంటే మనం లాస్ట్ 2 డేస్ నుంచి ప్రీ మార్కెట్ వీడియోలో ఒక విషయాన్ని మాట్లాడుతా ఉన్నాం. మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. మార్కెట్స్ ఫాల్ అవుతా ఉంది. మార్కెట్స్ ఫాల్ అవుతుంది. మార్కెట్స్ ఫాల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో క్లియర్‌లీ జీడీపీ డేటా గురించి ఏదైతే చెప్పానో ఆ జీడీపీ యొక్క ఇంపాక్ట్ ద్వారా ఇంకా పాజిటివ్‌గా చూడుకునే ఒక మేజర్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మాత్రం లెవెల్స్. లెవెల్స్ పరంగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐ 27 రైట్ ఎఫ్ఐ 2027 పరంగా చూసుకుంటే మాత్రం మార్కెట్‌లో బిగ్ ఎర్నింగ్స్, బిగ్ క్యాపిటలైజేషన్ అండ్ బిగ్ వాల్యుయేషన్స్‌ని అయితే చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్, కన్స్యూమర్ సెక్టార్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్. మోస్ట్‌లీ ఈ 2 అండ్ అట్ ద సేమ్ టైమ్ మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్‌లో కూడా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఇంపాక్ట్? బికాస్ ఆఫ్ జీడీపీ డేటా స్ట్రాంగ్‌గా ఉండడం. మార్కెట్‌లో కొత్త బయర్స్ రావడానికి ఒక మేజర్ పాయింట్‌గా పనిచేయడం. అండ్ మేజర్‌లీ ఒకవేళ మార్కెట్ మీద గాని, ఏదైనా కంట్రీ మీద ఇంపాక్ట్ పడితే డెఫినైట్‌లీ ఆ పర్టిక్యులర్ కంట్రీ యొక్క ఫినాన్షియల్ సెక్టార్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ పాజిటివ్ న్యూస్‌గా ఇదైతే కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ రాబోయే రోజుల్లో మేజర్‌లీ చూసుకోవాల్సిన సెక్టార్స్ అయితే పాజిటివ్‌గా చూసుకోవాల్సింది. లాస్ట్ 2, 3 డేస్ నుంచి మంచి స్ట్రాంగ్ ఫాల్ అవుతున్నా సరే మార్కెట్‌ని అఫెండ్ చేస్తూ మార్కెట్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్న కన్స్యూమర్ సెక్టార్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ అవ్వచ్చు అండ్ ఆటోమొబైల్ సెక్టార్‌లో కూడా స్ట్రాంగ్ మూవ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఒక మేజర్ పాయింట్స్‌గానే కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. అంతకు మించి పెద్ద పాయింట్స్ అయితే లేవు. అండ్ మేజర్ మాట్లాడుకోవాల్సింది నిన్నటి మార్కెట్‌లో మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి 2% అయితే పెరగడం అయితే జరిగింది. మేజర్ పాయింట్‌గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్‌లో ఇదొక మేజర్ స్టాక్ కింద కన్సిడర్ చేసుకోమంటే ఈరోజు కూడా ఇదే పాయింట్‌ని ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఏదైతే మార్కెట్‌లో క్రియేట్ అవుతున్న కన్సాలిడేషన్ ఏదో ఆ కన్సాలిడేషన్‌ని బ్రేక్ చేస్తూ వెళ్ళిందంటే డెఫినెట్‌లీ ఆ స్టాక్ యొక్క ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉంటుందో నేను ఫండమెంటల్స్ ఇక్కడ చెప్పదలుచుకోవట్లేదు. నేను ఇక్కడ ఎటువంటి వాల్యూస్ గురించి చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది ఇంకా లాగ్ అయిపోతుంది కాబట్టి. సో, ఒకసారి వెళ్లి బీడీఎల్ స్టాక్‌ని మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఒకసారి చెక్‌ఔట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే మేజర్ నెగెటివ్ వచ్చేసరికి లాస్ట్ 2 డేస్‌లో బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్స్ అన్నీ కూడా ఫాల్ అవుతున్నాయి. అదేంటి పాజిటివ్స్‌లో చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్ చూడమని చెప్తున్నారు. నెగెటివ్స్‌లో మరలా అదే బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్ చూడమని చెప్తున్నారంటే పాజిటివ్స్‌కొచ్చేసరికి నేను నా పర్టిక్యులర్ పాయింట్‌లో ఫ్యూచర్‌లో బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఫైనాన్షియల్ సెక్టారే చూడమని చెప్తాను. బట్ నెగెటివ్ పాయింట్ వచ్చేసరికి కంటిన్యూస్‌లీ 2 సెక్టార్స్‌లో స్ట్రాంగ్ ఫాల్ అయితే చూస్తున్నాం. విపరీతమైన సెల్లింగ్ జరగడం, మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ అవ్వడం మీరు గమనిస్తే హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ రైట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా ఫాల్ అవ్వడం. ఇదొక మేజర్ నెగెటివ్ పాయింట్‌గానే కన్సిడర్ చేసుకోమనే చెప్తాను. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్ స్టాక్ స్ట్రాంగ్ ఫాల్ అయితే పడింది. నిన్నటి మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా పడింది. ఈరోజు మార్కెట్‌లో కూడా నేను ఇదే ఫాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. సో, మరి గ్యాప్ అప్ ఎక్స్‌పెక్ట్ చేస్తానంటే గ్యాప్ అప్ మాక్సిమం ఒకవేళ రియాక్ట్ అయితే మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్‌ని బ్రేక్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మేజర్ పాయింట్‌గా కన్సిడర్ చేసుకునే రూపాయి. మన రూపీ ఇండియన్ రూపీ వచ్చేసరికి డాలర్‌తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఫాల్ అయిపోవడం, మన ఇండియన్ మార్కెట్స్ మీద మంచి ఇంపాక్ట్‌ని అయితే క్రియేట్ చేసింది. సో, మనకి ఇండియన్ కరెన్సీ నిజంగానే వాల్యూ క్రియేట్ చేస్తే మన ఇండియన్ మార్కెట్స్‌కి పాజిటివ్‌గా ఉండేది. ఉండే నెగెటివ్స్‌తో పాటు ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి పడిపోతున్న నెగెటివ్ పాయింట్‌తో పాటు జీడీపీ
డేటా స్ట్రాంగ్‌గా వచ్చిన అప్పుడు కూడా మార్కెట్ పడినా, దానితో పాటు మనకు రూపీ యొక్క స్ట్రెంత్ పడిపోవడం, ఇది కూడా ఒక మేజర్ నెగెటివ్ పాయింట్‌గానే కన్సిడర్ చేసుకోమనైతే చెప్తాను. రాబోయే రోజుల్లో ఇది డెఫినెట్‌లీ ఈ యొక్క ఇంపాక్ట్ రివర్సల్ చేసి మార్కెట్‌లో హయ్యర్ వాల్యూకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, ప్రెజెంట్ మార్కెట్ సినారియో ప్రకారం చూసుకున్నా సరే, మీరు ఏ సెక్టార్‌లో చేసినా, ఏ స్టాక్స్‌లో చేసినా కొంచెం జాగ్రత్తగా అయితే ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోమనే చెప్తాను. ఎందుకంటే బిగ్ ఇంపాక్ట్, బిగ్ మూమెంట్స్‌ని క్రియేట్ చేసేంత బిగ్ న్యూస్ అయితే ఎక్కడైతే నాకైతే కనిపించట్లేదు. సో, ఇప్పుడు స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ సెక్టార్ నా పర్టిక్యులర్ పాయింట్‌లో అయితే ఫార్మా సెక్టార్ అండ్ అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్. ఈ 2 మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. మిగిలిన అన్ని సెక్టార్స్ అన్నీ కూడా కొంచెం నెగెటివ్ క్లోజింగ్సే జరిగాయి. అది మనందరికీ నేను స్పెసిఫిక్‌గా చెప్పనవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50, మిడ్ క్యాప్, సెన్సెక్స్ లాంటి ఇండెక్సెస్‌లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే నేను స్పెసిఫిక్‌గా ఎవరికీ చెప్పనవసరం లేదు. అండ్ స్ట్రాంగ్ సెక్టర్ స్టాక్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ రైజింగ్ అయితే జరిగింది. అండ్ అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్ అండ్ భారత్ డైనమిక్స్ చెప్పాను కదా, బీడీఎల్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా వోడాఫోన్ ఐడియా. మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కువగా ఆటోమొబైల్ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ అండ్ ఫార్మా సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ అండ్ అదేవిధంగా కన్జ్యూమర్ సంబంధించిన స్టాక్స్. ఏదైతే మనం స్ట్రాంగ్ సెక్టార్స్‌గా కన్సిడర్ చేసుకుంటామో, దీని మునుపటి ముందు మాట్లాడిన టాపిక్స్ ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు కూడా స్టాక్స్‌లో కూడా ఇవే స్టాక్స్ ఉన్నాయి. సో, మాక్సిమం మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసే ఈ స్టాక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి గానీ, బిగ్ ర్యాలీస్‌ని క్రియేట్ చేసే బిగ్ స్టాక్స్ లైక్ హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, విప్రో లాంటి స్టాక్స్‌లో ఎటువంటి ఇంపాక్టే కనిపించడం లేదు. సో, వీలైనంత వరకు మార్కెట్‌కి దూరంగా ఉండమనడానికి ఇది ఒక మేజర్ సిగ్నల్ ఆర్ మేజర్ చిహ్నం అనుకోండి, ఆర్ మేజర్ అలర్ట్ అనుకోండి. ఈ ఈ 2 పాయింట్స్‌ని మాత్రం డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుకోమనే చెప్తాను. అండ్ వీక్ సెక్టార్స్ గురించి మాట్లాడితే మాక్సిమం బ్యాంకింగ్ సెక్టర్ మనందరికీ తెలుసు. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కూడా కొంచెం నెగెటివ్ ఫాల్ అయితే కనపడింది. స్టాక్స్ గురించి మాట్లాడితే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో వచ్చేసి 1.6% అయితే ఫాల్ అయితే జరిగింది. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, ఐసీఐసీఐ సమ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాంక్స్ అన్నీ కూడా ఫాల్ అవ్వడం నేను ఇంకా ఈ మార్కెట్‌కి నెగెటివ్‌గా చూడడానికి ఇది ఒక మేజర్ పాయింట్. హెచ్‌డీఎఫ్‌సీ అండ్ ఐసీఐసీఐ లాంటి మేజర్ స్టాక్స్ కూడా ఫాల్ అవ్వడం. అండ్ అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కూడా 1.14% ఫాల్ అయితే చూసారు. సో, ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్‌లో ట్రేడ్ చేసే వాళ్ళని ఆపే పాయింట్సే. మార్కెట్‌లో ఫ్రెష్ బయర్స్ వచ్చి స్ట్రాంగ్ మొమెంటమ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే పాయింట్స్ ఏమీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే బిగ్ ర్యాలీస్, బిగ్ మొమెంటమ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారంటే మాత్రం డెఫినెట్‌లీ మీ యొక్క క్యాపిటల్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడి వరకు వీడియో చూసారు. డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ గోల్డ్ స్పాట్ గురించి మాట్లాడుతాను. నేను రికార్డ్ చేసే టైంకి గోల్డ్ స్పాట్‌లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయితే జరిగింది. సో, ఒకవేళ ఈ ఇంపాక్ట్ కనిపిస్తే డెఫినెట్‌లీ మార్కెట్‌లో ఒక బిగ్ ర్యాలీని అండ్ అదేవిధంగా బిగ్ ఎంట్రీని ఫైండ్ అవుట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ లెవెల్‌ని కన్సిడర్ చేసుకొని నేను లెవెల్స్ గురించి మాత్రమే మాట్లాడదలుచుకుంటాను. ఎందుకంటే వీడియో ఎక్స్‌టెండ్ అవుతుంది కాబట్టి. సో, గోల్డ్ స్పాట్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు డిసెంబర్ ఈ మంత్ డెఫినెట్‌లీ మీరు ఒక మేజర్ మంత్‌గా అనేది కన్సిడర్ చేసుకొని, బికాస్ ఆఫ్ ఫెడ్ రేట్ కట్స్ ఒకవేళ జరిగితే డెఫినెట్‌లీ మనకి గోల్డ్ స్పాట్స్‌లో స్ట్రాంగ్ ఫాల్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, హ్యూజ్ బయింగ్‌గా వైపు చూడొద్దు. అట్ ద సేమ్ టైమ్ హ్యూజ్ సెల్లింగ్‌గా కూడా చూడొద్దు. యాస్ మచ్ యాస్ యూ కెన్ మీకు ఎన్ని పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలరో అన్ని పాయింట్స్‌ని మాత్రమే క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నిన్నటి బిట్‌కాయిన్ చార్ట్‌ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బిట్‌కాయిన్‌లో స్ట్రాంగ్ రైజింగ్ అయితే కనబడింది. ఇది మీరు ప్రీ మార్కెట్ వీడియోని చూసే వాళ్ళకైతే నేను క్లియర్‌లీ అర్థమవ్వచ్చు. ఈరోజు మార్కెట్‌లో స్పెసిఫిక్‌గా మీరు ఎంట్రీస్‌ని ప్లాన్ చేద్దాం అనుకుంటే నిన్నటి మార్కెటే ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే గో విత్ ద లెవెల్స్. నేను ఎక్కడ ఎటువంటి ఫండమెంటల్స్ ఆర్ న్యూసెస్ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే వీడియో ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి. సో, లెవెల్స్‌ని డ్రా చేసుకోండి. లెవెల్స్‌ని ఐడెంటిఫై చేసుకోండి. నేను పెట్టిన జోన్స్‌ని ఒకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. దెన్ ఓన్లీ మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. రైట్. సో, ఇక్కడ వరకు లెవెల్స్ గురించి అవ్వచ్చు, పాజిటివ్స్ అవ్వచ్చు, నెగెటివ్స్ అవ్వచ్చు, స్ట్రాంగ్ సెక్టార్ అవ్వచ్చు, స్ట్రాంగ్ స్టాక్స్ అవ్వచ్చు, వీక్ సెక్టార్ అవ్వచ్చు, వీక్ స్టాక్స్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం గోల్డ్ లెవెల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే డెఫినెట్‌లీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదైతే పాయింట్ నచ్చిందో ఆ పాయింట్‌ని కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు కమెంట్ చేసే ప్రతి పాయింట్ రాబోయే రోజుల్లో నిజంగానే మన వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా చూస్తున్నారు అని ఒక హోప్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. ఆ హోప్‌తో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో, ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. ఇప్పటికే ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.